సీనియర్స్ విభాగంలో 5వ నంబర్గా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చల్ల గ్రామం, రాజోరి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. కుడివైపు లాగుతున్న కింద పేరు ఖాళీ, ఎడమవైపు లాగుతున్న కింద పేరు లక్కీ. కుడివైపు లాగుతున్న కింద పేరు ఖాళీ, ఎడమవైపు లాగుతున్న కింద పేరు లక్కీ. చాలా ఇబ్బంది పడుతుందండి ఈ పంట. వచ్చేసరికి కోర్టు వేరే కోర్టు మార్చాలా? ఈ బాలేదు గ్రౌండ్. వచ్చేసరికి గ్రౌండ్ మార్చాల్సింది. మంచి మంచి కూడా కింద ఎత్తులై ఈ జత వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చెన్నారం గ్రామంలో మొదటి బహుమతి సాధించి మళ్ళా మన గ్రామానికి వచ్చింది. మన ఆలోచన చేయని వాటికి ఇంకా బరువైనది కోర్టు ప్రాబ్లం. వచ్చేసారి కోర్టు మార్చాలా? రాయేష్ 2 పని చరణ ఓ దురదనయారు రమేష్ పని నిండా అయినప్పుడే నిండా అయింది పని మాట తెరడు అంటే వేసిన అనమాట. కుడివైపు లాగుతున్న కింద పేరు ఖాళీ, ఎడమ వైపు లాగుతున్న కింద పేరు లక్కీ. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చర్ల గ్రామం, రాజోని మండలం, జోగులాంబ గద్వాల జిల్లా వారి ఎద్దులత మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 10 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 20 సెకండ్లు ముందంజలో ఉన్నారు. ఆహా చూడండి ఏ విధంగా లాగుతున్నాయి. కుడివైపు లాగుతున్న కింద పేరు ఖాళీ, ఎడమ వైపు లాగుతున్న కింద పేరు లక్కీ. చెప్పండి. వెళ్ళే రౌండ్, 2వ రౌండ్. నిన్ననే గోపాల్పేట పక్కన చెన్నారం గ్రామంలో మొదటి 2వ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్ల పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి 2వ రౌండ్ లో 1 నిమిషం 20 సెకండ్లు ముందంజలో ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చర్ల గ్రామం, రాజోరి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం వద్ద పోటీలో ఉన్నాయి. కుడివైపు లాగుతున్న కింద పేరు ఖాళీ, ఎడమ వైపు లాగుతున్న కింద పేరు లక్కీ. మనసులో కూడా అయితే బంగాళగా పేరు లేవు ఆయన. ఎద్దులంటే అంత ప్రేమ వాడికి. వచ్చేసరికి దృఢాచరణ కోర్టు ఉండకూడదు, మార్చాలా? కొత్త కోర్టు తయారు చేపిస్తాం. ఇట్లయితే ఎదురు రావు. వచ్చేసరికి అలా ఎదురుగున్నటువంటి ఆ చెట్లు సరిపోదు కోర్టు. కొత్త కోర్టు తయారు చేపిస్తాం. ఆ
చూస్తున్నారా? మొదటి బహుమతిగా 75,000 రూపాయలు. కట్ట పరువేం కాదు అంటే 18 రోజుల వారు సహకరించాలి. ఎందుకంటే మేము అనుకోకుండా ఈ కోర్టును పోయినసారి పెట్టినాం కాబట్టి అందుకు మేము కూడా బాధపడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఏమనుకోకుండా వచ్చేసారి కొత్త కోర్టు తయారు చేపిస్తాం. ఇక్కడనే ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎద్దుల వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి. ఎద్దులు చాలా స్థిరమైన ఎద్దులు. ఈ రోజు మార్కెట్ లో ఒక్క గిత్త ఖరీదు అక్షరాల 80 లక్షల రూపాయలు. ఆషామాష కాదు. ఈ సకల దగ్గర పొలం వస్తుంది బంగారు లెక్క. అవును, అంటే ఎద్దుల రేటు పెరిగింది. అందుకని ఎద్దులు కూడా వాళ్ళంతా జాగ్రత్త పెడతారు. కాబట్టి యావత్తుని గమనించవలసిందిగా 80 లక్షలు ఒక్క ఎద్దు. 1,03,00,000 పోయింది ఒకటి. ఒక్క 1,03,00,000. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 59 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో నిమిషం 55 సెకండ్ల ముందంజలో ఉన్నారు. 1 నిమిషం 55 సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు. వెనకల ఇద్దరున్నారు మళ్ళా మహానుభావులు. గొర్రెలగుట్ట హేమరాజ్ రెడ్డి నాడు, ఆర్ఆర్ బుల్స్ ఉన్నారు, ఎం గోపాలకృష్ణ ఉన్నాడు. మళ్ళా ఎద్దుల ఖరీదు ఈ రోజు మార్కెట్ లో ఒక్క గిత్త ఖరీదు అక్షరాల 80 లక్షలకు పైనే. మొత్తం నెట్ కాసే వల్ల ఎద్దుల దాంట్లో ఉద్దర గిద్దర ఉండదు, ఫైనాన్స్ ఉండదు, ఈఎంఐ ఉండదు, నెట్ పేమెంట్ నెట్ క్యాషే. మొత్తం 500 కట్టలే. ఎద్దులకు ఫైనాన్స్, శ్రీరామ ఫైనాన్స్, ఆ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్, ఈఎంఐలు, బజాజులు ఏముండవు. గుడ్లు నెట్ కట్టాలి, ఎద్దుకు రావాలి. వచ్చేసారి కూడా మన గ్రామంలో కొద్దిగా బండలాగుడు పోటీ అంటే ఆషమాష కాదు. మళ్ళా జనాల్లో గట్టిగా చెప్పట్లే వదచ్చు. చిన్న సర్పంచ్ అంటాడు మైకు ఏమి సుమారు అంటావు. లేవు ఎవరి నువ్వు కూడా వినకు సాంకాడికి. ఓ నాలుగవ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 55 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి 4వ రౌండ్ లో 3 నిమిషాల 50 సెకండ్ల అడ్వాన్స్ ఉన్నారు. మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు అత్తగారింటికి వెళ్ళాలా, మళ్ళా పుట్టింటికి రావాలా, రాటు తీసుకురాండి మార్చాలా. రాట అంటే దాని కుదరాడు. మళ్ళీ మీరు రాడు కాదు ఆయన. మళ్ళా రాటు తీసి రాటు మార్చి 34 అడుగుల 10 ఇంచులు లాగితే 75,000 రూపాయలు సాధించవచ్చు. అన్నం సల్లా కూడా ఎండాకాలం అన్నం కాదు, తీరు చెప్పు. సర్పంచ్ ఏం సర్పంచ్ రాడు చల్లగా. ఇప్పుడు భోజనం టైం కాదు, రాత్రి పువ్వ మధ్యాహ్నానికి చల్లగా ఎండకి పోయి త్వర భోజనం షాప్కాడికి ఏం లేరు. బుద్ధేశ్వర గారు కూడా మళ్ళీ కూడా వచ్చే రౌండ్ 5. జనాల్లో గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి దానికి ఎంకరేజ్ చేయాలి. మనమందరం కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎద్దులు లాగించే వారికి కూడా సంతోషం ఉంటుంది, మనలందరికీ కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో సహకరించాలి.
కుడివైపు లాగుతున్న గింత పేరు ఖాళీ, ఎడమ వైపు లాగుతున్న గింత పేరు లక్కీ. రైట్ సైడ్ లాగుతున్న వైట్ కలర్ బుల్ వచ్చేసి ఖాళీ. ఎందుకంటే ఈ పక్కన హైదరాబాద్ దగ్గర బాగా చదువుకున్నాను కాబట్టి గిత్త అంటే తెలియదు. బుల్లు బియుఎల్ఎల్ బుల్. గోపాలకృష్ణ తమ్ముడు నిన్నగా నిలబడ్డాడు. నెత్తిన రుమాల బాగా గడి తింటాడు పెద్ద మనిషి. గోపాలకృష్ణ తమ్ముడు ఏమంటలేడు. ఢిల్లీ రౌండ్ 5 పూర్తి కాబోతుంది. ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి 1500 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 50 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. ఈ చివరికి వచ్చి 34 అడుగుల 10 ఇంచులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. కాకపోతే వెనకాల మళ్ళా ఇద్దరు ఉన్నారు మహానుభావులు. గొర్రెలకుంట హేమనాథుడు ఉన్నాడు, ఆర్ఆర్ కూర్చున్నాడు, ఎం గోపాలకృష్ణ ముగ్గురున్నారు మహానుభావులు ముగ్గురు. వచ్చే రౌండ్ 6 గొర్రెలకుంట హేమనాథ్ రెడ్డి. రెడ్డి కూడా నువ్వు కూడా పెద్ద మనిషి, నువ్వు చాలా దూరంకి వచ్చినాడు. గొర్రెలకుంట హేమనాథ్ రెడ్డి ఈ చివరికి వచ్చి రాటు తీసి నాటు మార్చి 34 అడుగుల 10 ఇంచులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు. ఇప్పటి వరకు లాగింది 1600 ఫీట్లు లాగిందండి ఇప్పటి వరకు. ఆ చివరికి వెళ్ళి తిరిగి 34 అడుగుల 10 ఇంచులు లాగితే మొదటి స్థానం. టి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చర్ల గ్రామం, రాజోలు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. చివరికి వెళ్ళిపోయిందండి. 6వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 10 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. ఈ రౌండ్ లో 34 అడుగుల 9 ఇంచులు లాగితే మొదటి స్థానంలో ప్రస్తుతానికి కొనసాగుతారు. కాకపోతే 20 నిమిషాలు నిత్యం పోరాటం చేయాల్సిన వాళ్ళు తప్పదు. వెనకాల మళ్ళా ఇద్దరు మహానుభావులు, మళ్ళా ఉద్దు తుఫాన్ రావచ్చు, లైలా తుఫాన్ రావచ్చు, వాటర్ రావచ్చు. మళ్ళా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సార్ అందరూ గట్టిగా చెప్పండి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సమయం 5 నిమిషాలు మాత్రమే. ఆఖరి 5 నిమిషాలు సమయము. మంగరాయి బాలరాజు గారు బయలుదేరి రావాలా? వెళ్ళే రౌండ్ 7 మంగరాయి బాలరాజు గారు బయలుదేరి రావాలి.
వాడికి 5 నిమిషాలు ఉండగానే బయలుదేరి రావాలా బాలరాజు గారు. దవాగిపల్లి విజయరెడ్డి గారు. వెళ్ళే రౌండ్ 7. విజయరెడ్డి గారు గాడి కట్టాలా మీరు? చెప్పండి 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 చెప్పండి. 4 నిమిషాలు మాత్రమే. సమయం మాత్రం 4 నిమిషాలు. ఎం బాలరాజు గారు బయలుదేరి రావాలా. బాలరాజు గారు ఏడవ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 35 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. వచ్చే రౌండ్ 8. రారా బంగారాయి బాలరాజు గారు. సమయం 3 నిమిషాలు మాత్రమే. సమయం 3 నిమిషాలు. చూడండి ఏమి నంది లేక కుడివైపు లాగుతున్న గిత్త పేరు కానీ ఎడమ వైపు లాగుతున్న గిత్త పేరు లక్కీ. చిన్నపిల్లలకు కూడా ఇంత మంచి రాణి లక్కీ కలిసి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. జనాల్లో గట్టిగా చెప్పండి విజయంలో ఇరలో చారణ. ఈసారి జనాల్లో కరెంట్ రావాలంటే ఏం చేయాలి? పోలా షాప్ కార్డు రావాలి. అంతేనా? మళ్ళా ఆడోళ్ళు ఆడుకోవాలి, మగోళ్ళు ఆడుకోవాలి. తర్వాత చింతలు చూసుకోవాలి. అంతే. సౌండ్ తగ్గిస్తున్నామా పెట్టు. ఏమైంది బాబు? సమయం ఆగే 2 నిమిషాలు మాత్రమే. 2 నిమిషాలు సమయము. తగ్గే బాబు, సౌండ్ తగ్గేకమ్మా తమ్ముడు, సౌండ్ తగ్గే. జనాల్లో గట్టిగా చెప్పట్లే. వెళ్ళే రౌండ్ 8వ రౌండ్ మరి. కొట్టకండి వేగాన్ని కొట్టకండి. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 2400 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 45 సెకండ్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సమయం ఆఖరి ఒకే 1 నిమిషం మాత్రమే. ఆఖరి ఒకే 1 నిమిషము. ఎం బాలరాజు గారు బయలుదేరి రావాలా. మా కర్రా టేపు టేపు సమయము 1 నిమిషం మిగిలి ఉందండి. సమయం మీకు ఆఖరి 30 సెకండ్లు. కొట్టండి. సమయం ఆఖరి 20 సెకండ్లు. తుఫాన్ రావచ్చు. 15 10 సెకండ్లు. సమయం అయిపోయిందండి. ట్రాక్టర్ రావాలండి, ట్రాక్టర్ రావాలా. గొలుసు అన్నీ పెట్టండి. గొలుసు సంపత్ గొలుసు రాడి మళ్ళీ. ఓకే.
సీనియర్స్ విభాగంలో తాను 5వ నంబర్ గా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోరి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత వారికి ఇచ్చినటువంటి 20 నిమిషముల సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ జత లాగిన మొత్తము దూరము 2516 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.